ఈ 3 పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని ప్రజెంట్ ఎవరు లెక్కిస్తున్నారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంక సంస్థ ప్రజెంట్ లెక్కిస్తుంది, ప్రజెంట్ అంచనా వేస్తుంది అని చెప్తున్నాం. మరి ప్రజెంట్ లెక్కిస్తుంది, ప్రజెంట్ అంచనా వేస్తుంది అని చెప్తున్నాం. అయితే ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించడానికి, ఎన్ఎస్ఓకు బిఫోర్ సిఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించింది. ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించడానికి ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటుంది, ఒక బేస్ ఇయర్ అంటాం. ఆధార సంవత్సరము బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరం. మరి ఆధార సంవత్సరాన్ని తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది, జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తాం. మరి ఏంటిది ఆ బేస్ ఇయర్, ఏంటిది ఆ ఆధార సంవత్సరం ఏంటిది అనే దాన్ని మనం తీసుకుంటే, భారతదేశ చరిత్రలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మెయిన్గా మొదటి ఆధార సంవత్సరం ఏంటంటే మెయిన్గా 1948-49 మొదటి బేస్ ఇయర్. 48-49 మొదటి బేస్ ఇయర్గా చెప్తున్నాం. మరి ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి ఆధార సంవత్సరంగా దేన్ని తీసుకుంటున్నారు అంటే ప్రజెంటు 2011 12వ సంవత్సరాన్ని మెయిన్గా బేస్ ఇయర్గా తీసుకొని జాతీయ ఆదాయం లెక్కిస్తున్నారు. ఇది ప్రజెంట్ బేస్ ఇయర్, ప్రజెంట్ ఆధార సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కించడానికి, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి బేస్ ఇయర్గా 11-12ని తీసుకుంటున్నారు.